హాయ్ అనిల్ నాయర్ హియర్. ఇది ఒక క్వశ్చన్ చూడండి. ఒక సమీకరణం ఇచ్చాడు. ఏమిచ్చాడు? ఎక్స్ మైనస్ ఏ ఇంటూ ఎక్స్ మైనస్ 10 ప్లస్ 1 ఈక్వల్ టు 0 అనే సమీకరణం ఇచ్చాడు. ఏ పూర్ణ సంఖ్య అన్నాడు. ఈ సమీకరణానికి పూర్ణ సంఖ్య కారణాంకాలు గనక అవుతే ఏ ఏ ఏ పూర్ణ సంఖ్యలు తీసుకుంటుంది అన్నాడు. దయచేసి దీన్ని ఓపెన్ చేసి లాంగ్ మెథడ్ చేయకూడదు. దీనికి నేను సాల్వ్ చేసే విధానం ఏంటంటే ఎక్స్ మైనస్ ఏ ఇంటూ ఎక్స్ మైనస్ 10 ప్లస్ 1 కనుక రైట్ హ్యాండ్ సైడ్ వస్తే -1 వస్తుంది. రైట్, ఇక్కడ మీరు చూస్తే ఇదేమో పూర్ణ సంఖ్య, ఇది కూడా పూర్ణ సంఖ్య అన్నాడు, ఇది కూడా పూర్ణ సంఖ్య అన్నాడు. -1ని ఒక రెండు పూర్ణ సంఖ్యల లబ్ధంగా ఎలా రాయొచ్చు? 1 ఇంటూ -1గా రాయొచ్చు, -1 ఇంటూ 1గా రాయొచ్చు. 1/2 ఇంటూ -2గా రాయలేము, ఎందుకంటే అది పూర్ణ సంఖ్య అయి ఉండాలి. అంటే ఎక్స్ మైనస్ ఏ గనక 1 గనక అవుతే ఎక్స్ మైనస్ 10 ఏమవుతుంది? -1 అవుతుంది. అంటే ఎక్స్ వాల్యూ ఏమవుతుంది? 9 అవుతుంది. 9 గనక ఎక్స్ బదులు పెట్టుకుంటే ఏ వాల్యూ ఏమవుతుంది? 8 అవుతుంది. ఏ వాల్యూ ఏమవుతుంది? 8 అవుతుంది. నెక్స్ట్ థింగ్, అదే కనుక ఎక్స్ మైనస్ ఏ -1 కనుక అయిందనుకోండి, ఎక్స్ మైనస్ 10 ఏమవుతుంది? 1 అవుతుంది. ఎక్స్ 11 అవుతుంది. 11 అవుతే ఏ వాల్యూ ఎంత అవుతుంది? 12 అవుతుంది. అంటే ఏ వాల్యూ ఏ వాల్యూలు తీసుకోవచ్చు? 8 అండ్ 12గా తీసుకోవచ్చు. ఇక్కడ మీకు -1ని 1 ఇంటూ -1 -1 ఇంటూ 1 లబ్ధంగా రాయడం అనే ఐడియా తెలిస్తే చాలా ఈజీగా మీరు ఏ పూర్ణ సంఖ్య వాల్యూలు కనుక్కోవచ్చు. చాలా ఇంపార్టెంట్ మోడల్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ నుంచి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అనిల్ నాయర్ క్లాసెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో ఏఎన్సీ యాప్ లింక్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి.